హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ బాలకృష్ణ. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాలు రావటం జరిగింది. కొన్ని మండలాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో జనాభాకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న కేసులకు అనుగుణంగా కొత్త కోర్టులను కూడా ఏర్పాటు చేశారు. కొత్త కోర్టులు కూడా మంజూరయ్యాయి. రకరకాల కేసులకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో కోర్టు ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి మండల స్థాయి కావచ్చు, జిల్లా స్థాయి కోర్టులు కావచ్చు, అక్కడ మొత్తం తెలంగాణలో మంజూరయ్యాయన్నమాట. ఈ కోర్టులు మంజూరైన క్రమంలో ఏమైందంటే, కొన్ని చోట్ల కోర్టు భవనాలు లేక ఇబ్బంది పడ్డారు. కొన్ని చోట్ల తాత్కాలిక భవనాలు వాటిని ఏర్పాటు చేశారు. ఇలా కొన్ని కోర్టులు నెమ్మదిగా ఏర్పడుతున్నాయి. ఇప్పుడు తాజాగా కూడా కొన్ని కొత్త కోర్టులు స్టార్ట్ అయినాయి. అయితే నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో మంజూరైనటువంటి కోర్ట్ ఏదైతే ఉందో, అక్కడ ఎటువంటి భవనాలు అందుబాటులోకి తీసుకురాకపోవడంతో ఏకంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోనే వీటిని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇదొక విచిత్రమైన సంఘటన. ఎందుకంటే కోర్టుకు సెపరేట్ భవనాలు గానీ, అద్దె భవనాలు ఏదో ఒకటి తీసుకొని అందులో కొనసాగించడం జరుగుతుంది. తర్వాత వాటికి పూర్తి స్థాయి పర్మనెంట్ బిల్డింగ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ ఏమైందంటే చాలా సార్లు భవనం కోసం అక్కడ అధికారులు గానీ, ఇతరత్రా ఏర్పాటు చేయాల్సిన ప్రజాప్రతినిధులు గానీ వాటిని చేయకపోవడంతో ఏకంగా అది తీసుకెళ్ళి అది శాంక్షన్ కూడా అంటే రద్దవుతుందేమో, కోర్ట్ ఇక్కడ రాకుండా వెళ్ళిపోతుంది అనే క్రమంలో, ఎందుకంటే అక్కడ భవనాలు ఏమి చూపించకపోతే కోర్టు రద్దయిపోతుంది. తర్వాత మళ్ళా భవనాలు చూపించిన తర్వాత ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో, ఈ క్రమంలో ఏమైందంటే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం అక్కడ ఉండడంతో అందులోనే కోర్టు తాత్కాలికంగా స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో, ఇప్పటికైనా అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ ఏ ప్రాంతాల్లో ఎక్కడ భవనాలు ఏమవసరం, ఎందుకంటే కోర్టు అనేది ఇవాళ పోలీస్ స్టేషన్ కావచ్చు, కోర్టులు, స్కూల్, బడులు, గుడులు ఇలా ఏ విధంగా అయితే మనం చేసుకుంటూ వెళ్తామో, చాలామంది గుడులకి భూములు దానం ఇస్తుంటారు, బడులకు ఇస్తూ ఉంటారు. కొంతమంది పోలీస్ స్టేషన్‌లో కూడా తమ స్థలాన్ని దానంగా ఇచ్చిన పరిస్థితులు ఉంటాయి. కొంతమంది బిల్డింగ్స్ ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలో కోర్టు ఆవశ్యకత కూడా చాలా ఉంది. వీటిని ఏర్పాటు చేయడం కోసం ఇంకా ఎవరు ముందుకు రాలేదు. అందువల్ల అక్కడ ఏమైందంటే మక్తల్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోనే కోర్టుని ఏర్పాటు చేసి ప్రారంభించారనమాట అధికారులు, ప్రజాప్రతినిధులు.